ఆన్సర్ వచ్చేసి ఆవరణ వ్యవస్థలోనే అనుకున్నాను. మడ అడవులోని అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు మొక్కలు తడి ఉప్పు నీటి సమస్యను ఎదుర్కోవడానికి విభిన్నమైన మార్గాలు అవలంబిస్తాయి. శ్వాసవేళ అనే వింతైన భాగాలు ఏర్పడతాయి. అనుకూలనాలంటే ఏవైనా సమస్యలు కానీ వచ్చినప్పుడు అవి చేసుకునే మార్పుల్ని అనుకూలనాలు అని అంటారు. కాండంలోని కణజాలం నీటిని నిల్వ చేసి రసభరితంగా ఉండడం, నాగజేముడు మొక్కల్లో కానీ ఎడారిలో ఉండే దాంట్లో పత్రంలో కానీ కాండంలో కానీ వాటర్ని స్టోర్ చేసుకోవడం అనేది మనకి అనుకూలనాలుగా చెప్పవచ్చు. వీటిని ఎడారి మొక్కలు అని అంటారు. కులకరాళ్ళ మొక్కలు అని అంటే వీటి జీవన రాళ్ళు అంటారు. వాస్తవానికి ఇవి రాళ్ళు కాదు. ఇవి ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా ఇవి నీటి నష్టాన్ని తగ్గించడానికి ఉంటాయి. తర్వాత ఒంటెలో మూపురం కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వ చేస్తుంది. పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక దుమ్ము నుండి రక్షిస్తాయి. నాసికా రంధ్రాలు స్వచ్ఛందంగా మూసుకోవడం వల్ల వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది. వేడెక్కిన ఇసుక నేల నుండి శరీరాన్ని దృఢంగా ఉంచడానికి ఇవన్నీ ఒంటెలో ఉంటాయి. ఎడారి జంతువుల్లో అనుకూలనాలు వచ్చేసి యాడర్ స్నేక్ అనే పాము పక్కకు పాకుతూ కదులుతుంది. దీనివల్ల శరీరంలో కొంత భాగం మాత్రమే వేడెక్కి ఇసుక తలాన్ని ఒత్తుతుంది. గోల్డెన్ మోల్ అనే జంతువు ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి ఇసుక కింద ఈదుతున్నట్లు కదులుతుంది. కంగారు ఎలుక ఉత్తర అమెరికా పడమట ఎడారిలో నివసిస్తుంది. దాని జీవిత కాలం అంతా నీరు తాగకుండా జీవిస్తుంది. దీని శరీరం జీర్ణక్రియ క్రమంలో కొంత నీటిని తయారు చేస్తుంది. ఎడారి పక్షి సౌండ్ క్రోస్ నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఓయాసిస్ని చేరి తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నింపుకుంటుంది. ఎడారి పక్షి సౌండ్ క్రోజ్ బొచ్చుతో కప్పబడి ఉన్న పాదాలుండే ఫెనిక్స్ ఫాక్స్ ఎడారి నక్క వేడెక్కిన ఇసుకపై నడవడానికి వీలుగా అనుకూలంగా పొంది ఉంటుంది. స్కాన్ డైవింగ్ లిజర్డ్ ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది. మినుగురు పురుగులు క్యాటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు నీటి ఆవరణ మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. కొలనులు, సరస్సులు, నదులు మంచినీటి ఆవరణ వ్యవస్థ. సముద్రాలు, మహాసముద్రాలు ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. కొన్ని జీవుల శరీరం లోపలి భాగంలో ప్రత్యేకంగా గాలి కదులు కలిగి ఉంటాయి. తాబేళ్లు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్లు మరియు వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి. చేపలు, డాల్ఫిన్స్ మొదలైన జలచరాలు శరీరాలు ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు ఉండటం వలన నీటిలోని వివిధ స్థాయిలో నివసించగలుగుతాయి. వృక్ష ప్లవకాలు వంటి కిరణజన్య సంయోక్రియ జరిపే సూక్ష్మజీవులు వాటి కణాల్లో ఉండే నూనె బిందువుల సాయంతో నీటిపై తేలుతాయి. భూమి మీద 3 వంతుల నీరే ఉంది. ప్రతి సముద్ర ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత బట్టి ఆధారపడి ఉంటుంది. అధిక నీటి ప్రాంతాల్లో కూడా వివిధ రకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. సీల్ లాంటి జంతువులు నీటిలో 1 మైల్ లోతు వరకు ఈదుతాయి. సముద్ర చరాలు ఆహారం నుండి శక్తిని విడుదల చేయడం కోసం నీటిలో కరిగిన ఆక్సిజన్ లాంటి వాయువుల్ని గ్రహించగలగాలి. సీ యానిమన్లు వంటి కొన్ని జంతువులు చర్మం ద్వారా వాయువుల్ని గ్రహిస్తాయి. నీటిలో చలించే జంతువులు నీటి నుండి గాలి నుండి ఆక్సిజన్ గ్రహించుటకు మొప్పలు లేదా లంగ్స్ని వాడతాయి. కొన్ని చేపలు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ప్రవహించడానికి యాంటీ ఫ్రీజింగ్ వంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. తిమింగలాలు మరియు హెరింగ్ గల్స్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి వైవిధ్యమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి. కాంతి ప్రసారం ఆధారంగా సముద్రాన్ని 3 మండలాలుగా విభజించారు. ఒకటి యూఫోటిక్ మండలం, తర్వాత బెథీలియన్ మండలం, అబెసెల్ మండలం. యూఫోటిక్ మండలం అంటే ఈ మండలంలోని జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి, స్పష్టమైన దృష్టి కలిగి ఉంటాయి. మొక్కలు దాదాపు ఆకుపచ్చగా ఉంటాయి. అందుకే ఈ మండలంలో కిరణజన్య సమక్రియ గరిష్టంగా జరుగుతుంది. దాదాపు 80% సముద్రంలోని మొక్కలు, జంతువులు ఈ మండలంలో ఉంటాయి. బెథీలియం మండలం అంటే ఈ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు శైవలాలు, స్పంజికలు, ప్రవాల బిత్తికలు అనేటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి రేఫిష్. అబైసల్ మండలం అంటే సూర్యకాంతి పూర్తిగా అందదు కాబట్టి కిరణజన్య సంయోక్రియ జరగదు ఇక్కడ. తర్వాత మంచినీటి ఆవరణ వ్యవస్థ వచ్చి స్థిర నీటి ఆవరణ వ్యవస్థ, ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ. హైదరాబాద్లోని కొన్ని మంచినీటి జలాశయాలు మరియు ఆవరణ వ్యవస్థలు. ఇందులో లిటోరల్ మండలం ఉంటుంది, లిమ్నాటిక్ మండలం ఉంటుంది, ప్రొఫాండల్ మండలం.
సరస్సు ఒడ్డున లోతు తక్కువ గల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు. సరస్సు ఒడ్డున వెచ్చగా ఉండే పైభాగం నత్తలు, రొయ్యలు, ఉభయచరాలు లార్వాలకు నిలయంగా ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. మాస్ మొక్కలు, బురద తామరలు అనేటివి ఎక్కువగా ఈ మండలంలో జీవిస్తాయి. లిమ్నాటిక్ మండలం అని అంటే సరస్సులో నీటి పైభాగంలో బయట కనిపించే భాగాన్ని లిమ్నాటిక్ మండలం. ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. పారదర్శకంగా లేదా తెలుపు శరీరం గల డాఫ్నియా, సైక్లాప్స్, చిన్న ష్రింప్ చేపలు వంటి క్రిస్టియాకు చెందిన జీవులు కూడా ఉంటాయి. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అధికారంగా జరుగుతుంది. రెండు కూడా కాంతి ప్రసారం. లిమ్నాటిక్ అండ్ లిటోరల్. ప్రొఫాండల్ మండలం అనేది తక్కువ వెలుతురుని కలిగి మసకగా చల్లగా కూడా ఉంటుంది. గుర్రపు డెక్క నీటిపై తేలియాడుతుంది. హైడ్రిల్లా నీటిలో పూర్తిగా మునిగి ఉంటుంది. కాలువ వేర్లు కుంట నీటిలో ఉండి మొక్క నీటిపై తేలియాడుతుంది. నేల కాలుష్యం. నేల కాలుష్యం అంటే గాలి, నీరు ఎలా కాలుష్యం అవుతుందో నేల కూడా అలాగే కాలుష్యం అవుతుంది. ఎందుకనంటే ఎక్కువ యూరియా కానీ ఎక్కువ ఫ్యాక్టరీల నుంచి వచ్చే క్రమక్షయాల ద్వారా మొత్తం నేల కాలుష్యం అనేది జరుగుతుంది. నేల భౌతిక ధర్మాలు. నేల ఖనిజ లవణాన్ని, జీవ సంబంధ పదార్థాలని మరియు ధాతువుని కలిగి ఉంటుంది. నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలని కలిగి ఉంటే దాన్ని జైవిక నేల అని అంటారు. మిగిలిన నేలలను ఖనిజపరమైన నేలలు అంటారు. నేల రసాయన. నేల అనేది ఆమ్ల మరియు క్షార స్వభావాన్ని తెలపడానికి pH 5.5 నుంచి 7 వరకు ఉంటాయి. మంచి నేలలు అంటే న్యూట్రల్గా ఉంటుంది అని. ఇక్కడ నేల క్రమక్షయం మరియు మొక్కల పోషకాలను గ్రహించడం వల్ల నేలలో పోషకాలు తగ్గడం లేదా సూక్ష్మజీవుల క్రియాశీలత తగ్గిపోతుంది. జీవ సంబంధ ధర్మాలు అంటే నేల నిర్జీవ పదార్థం కాదు. భూమి మీద ఉన్న ఆవరణ వ్యవస్థలో నేల ప్రధానమైంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలని, సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్ వంటి వాటిని వాడతాయి. చెత్తను 2 రకాలుగా విభజిస్తారు. నేలలో కలిసిపోయే చెత్త, నేలలో కలిసిపోని చెత్త. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నేలలో కలిసిపోయే సూక్ష్మజీవుల వల్ల ప్రమాదరహితమైన, విషరహితమైన చెత్తగా మార్చడానికి వీలైన పదార్థాన్ని ఆకులు, పేడ, చొప్ప, కొమ్మలు వంటి వాటిని నేలలో కలిసిపోయే చెత్త అంటారు. నేలలో కలిసిపోని వాటిని ప్లాస్టిక్స్ వాటిని మనకు ప్లాస్టిక్, అల్యూమినియం, గాజు, DDT వంటి రసాన్ని నేలలో కలిసిపోని చెత్త అంటారు. నేల సారవంతత అనేది నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నేల నాణ్యత కూడా తగ్గిపోతుంది. నేల విచక్షణ రహితంగా ఎరువులు ఉపయోగించడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. మిశ్రమ ఎరువులు అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని, పొటాషియం, భాస్వరం రూపంలో పొటాషియం, ఆక్సైడ్ రూపంలో పొటాషియం ఉంటాయి. చాలా సంవత్సరాలుగా సోడియం, పొటాషియం అనేటివి ఉపయోగించడం వల్ల DDT, BHC అనేటివి మనకి ఉండడం వల్ల ఇది వస్తుంది. జైవిక వ్యవస్థాపనం. బయో అక్యుములేషన్. మొక్కలకు కావాల్సిన పోషకాలైన నత్రజని మరియు భాస్వరం వంటి రసాయనాలు జీవుల్లో కొద్దిగా పేరుకుపోవడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు. జైవిక వృద్ధీకరణం అంటే అపాయకరమైన రసాయన శకలాలు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్ని జైవిక వృద్ధీకరణం అంటారు. DDT మరియు వాటి ఉత్పన్నాలు, గాఢతలు వివిధ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఉత్పత్తిదారులు 0.04, ప్రాథమిక శ్రేణి 0.23, ద్వితీయ శ్రేణి 2.07, తృతీయ శ్రేణి 13.8 ppm. ఘనరూప వ్యర్థాలు. అవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి 3 రకాలు. మున్సిపల్, ఘనరూప వ్యర్థాలు. ఇట్లా వన నిర్మూలన ద్వారా మనకి ప్రమాదకరమైన వ్యర్థాలు అనేటివి వస్తూ ఉంటాయి. తర్వాత జీవ విచ్ఛిన్న పదార్థాలు అంటే కూరగాయలు, ఇవన్నీ జీవ విచ్ఛిన్న పదార్థాలు. జీవ విచ్ఛిన్న పదార్థాలు కానీ అంటే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటివి మురికి కాలువల్లో పేర్కొని పోవడం వల్ల మనకు కాడ్మియం, సీసం అనేటివి నేల విషపూరితంగా మారడానికి అవుతుంది. వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావితాలు పరిశ్రమల ద్వారా కలిగేటివి అన్నట్టు. ఇవి తగ్గించడానికి తిరిగి ఉపయోగించడం, మళ్ళీ వాడించుకోవడం అనే పద్ధతులు అన్నిటి 4 Rలు వాడాలి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. 1 టన్ను కాగితాన్ని తయారు చేసుకోగలిగితే 17 చెట్లను కాపాడినట్టు అవుతుంది. మన కాగితం గురించి
జైవిక సమీకరణ బయోరెమిడియేషన్ జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలని తొలగించడాన్ని జైవిక సంవరీకరణ అంటారు. జైవిక సంవరీకరణలో సూక్ష్మజీవులతో పాటు మొక్కల్ని కూడా ఉపయోగిస్తుంది. దీన్ని ఫైటోరెమిడియేషన్ అంటారు. నేల సంరక్షణలో గట్లు కట్టడం ఒక మంచి పద్ధతి. కాంటూర్ వ్యవసాయం అంటే ఏటవాలుగా ఉండే నేలలో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయుటను కాంటూర్ పద్ధతి అంటారు. నేలలో అధిక పరిమాణంలో లవణాలు పోగుపట్టడం ద్వారా క్షార స్వభావం పెరుగుతుంది. నేలకు క్షారత్వ యాజమాన్యం అనేది పరోక్షంగా స్థానిక పంటలకు వస్తుంది. జీవభౌగోళిక రసాయనాలు అనంటే వలయాలు. ఇక్కడ వచ్చేసి మనకి ఆక్సిజన్ వలయం ఉంటుంది. పర్యావరణ జీవుల నుండి పర్యావరణానికి పోషకాల అవసరాలను బట్టి జీవభౌగోళిక రసాయనాలు జరుగుతుంది. జలచక్రం అంటే నీరు ఎప్పుడు కూడా జలచక్రం అంటే భూమి మీద ఉండే 97% వాటర్ ఉంటుంది. ఇక్కడ భూగర్భ జలాలు ఉంటుంది, మేఘాలకు వెళ్తుంది నీటి ఆవిరి, తర్వాత గడ్డకట్టి మళ్ళా దీంట్లో వచ్చేదాన్ని జలచక్రం అని అంటారు. నీరు సార్వత్రిక ద్రావణి. నత్రజని వలయం అంటే వాతావరణంలో నత్రజని అధిక మొత్తంలో ఉన్న మూలకం. ఇది ప్రోటీన్లు మరియు కేంద్రక ఆమ్లాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ వలయంలో జడ స్వభావం కలిగి వాతావరణంలో ఉండే నైట్రోజన్ జీవక్రియలకు ఉపయోగపడే రూపంలోకి మారుతుంది. నైట్రోజన్ వలయంలో వివిధ దశలు ఉంటాయి. నైట్రోజన్ స్థాపన, నత్రీకరణం, స్వాంగీకరణం, అమ్మోనీకరణం, వినత్రీకరణం. కార్బన్ వలయం. భూమిపైన కార్బన్ వివిధ రూపంలో ఉంటుంది. మూలక స్థితిలో నల్లటి మసి, వజ్రం, గ్రాఫైట్ రూపాల్లో లభ్యమవుతుంది. వాతావరణంలోని సమ్మేళనాన్ని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువుల రూపంలో. కార్బన్ డైఆక్సైడ్ను ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువు అని అంటారు. ఇది అధికంగా పెరిగినప్పుడు భూగోళ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఆక్సిజన్ వలయం అంటే భూమిపై నైట్రోజన్ తర్వాత అధిక మొత్తంలో ఉన్న వాయువు ఆక్సిజన్. సో ఓజోన్ పొర వచ్చేసి ట్రోపోస్ఫియర్ భూ ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల ఎత్తు, స్ట్రాటోస్ఫియర్ వచ్చేసి 10 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లు, తర్వాత ఓజోన్ భూ ఉపరితలం నుండి 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉంటుంది. 3 ఆక్సిజన్ పరమాణువుతో ఓజోన్ పరమాణువు ఏర్పడుతుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానం. ఇది అంటార్కిటికా పైన కనిపించిన ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి ఓజోన్ నాశనానికి కారణమయ్యే వాయువులపై నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఒప్పందంపై 1987లో 24 దేశాలు సంతకం చేశాయి. 1900 నేటికి 120 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములు అయ్యాయి. ఈ సమావేశంలో హలోకార్బన్ల ఉత్పత్తిని 1990 నాటికి నిలిపివేయాలని నిర్ణయించారు. ఇది 9th క్లాస్ లెసన్.